చెప్పండి అమ్మ, మరి ఇప్పుడు జరిగినటువంటి పూజ ఏదైతే ఉందో దీని యొక్క విశిష్టత ఏంది, అలాగే దీని యొక్క నియమ నిబంధనలు? మంగళవారం 3ంటికి పూజ జరుగుద్ది, కానీ చాలా విశేషమైన పూజ. దీనివల్ల అంతా మంచిగా జరుగుద్ది. పెళ్ళిళ్ళు కానీ పిల్లలకైనా, ఎవరైనా పిల్లలు లేని వాళ్ళకైనా, ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళైనా సరే అందరికీ మంచి జరుగుద్ది. ఖచ్చితంగా 3 గంటల నుంచి 4:30 వరకు అయిపోద్ది. ఇది రావుకాలం పూజ అంటారు. దీనికి చాలా విశేషమైన పూజ. దీని చాలా పవర్ఫుల్ అయిన పూజ, ఎవరైనా చేసుకోవచ్చు. దాని నియమాలు ఏమి లేవు, కాకపోతే ఉపవాసం ఉండాలి. మధ్యాహ్నం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలి. పూజ అయిపోయాక ఇంటికి వెళ్ళాక భోంచేయచ్చు. అంటే పెళ్ళైన మహిళలు కానీ పెళ్లి కానీ ఎవరైనా చేయొచ్చు, ప్రతి ఒక్కరు ఎవరైనా చేయొచ్చు. అంటే విశిష్టత అంటే ఏం చెప్పుకోవచ్చమ్మా? అంటే ఏదైనా ఉన్న కోరికను ఏ కోరికలైనా సరే నెరవేరుతాయి. ప్రతి ఒక్కటి దోషాలు తొలగించదా, లేదంటే కోరిక నెరవేర్చే కోరికలు నెరవేరుతాయి, దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ యొక్క రావు కాలంలో దుర్గమ్మకి పూజ చేసుకుని చాలా మంచిది. అంటే ఇక్కడ చాలా మంది మహిళలు కూడా దీపాలు పెడుతున్నారు కదా, అదే దీపాలే పెట్టాలని ఏమన్నా ఉంటుంది? 8 పెట్టాలి ఈ పూజకి. 8 దీపాలు పెట్టాలి. 8 రావు కాలం అంటే అది నువ్వుల నూనెతో పూజ చేయాలి. 8 నువ్వుల నూనె, 8 దీపాలు పెట్టాలి. 4 నిమ్మకాయలు కట్ చేసి 8 డొప్పలు వస్తాయి. ఆ డొప్పల్లో నూనె వేసి పెట్టాలి. అంటే ఆ నిమ్మకాయ ఇప్పుడు నార్మల్గా ప్లాస్టిక్ కుండది మట్టివి కాకుండా ఆ నిమ్మకాయతో వేసినటువంటి డొప్పల్ని పెట్టాలని ప్రత్యేకంగా అదే రావుకాల పూజ దానికి సంబంధించింది. అంటే ఆ నిమ్మకాయలే వాడాలి. నిమ్మకాయలే ఈ పూజకు వాడాలి. అయ్యగారు చాలాసార్లు మైక్లో చెప్తారు, ప్రతి వారం చెప్తుంటారు అనమాట. ఖచ్చితంగా 8 దీపాలే పెట్టారు. దాదాపు నేను చేయబట్టి 15 సంవత్సరాలు అయింది. నాకెన్నో కొంచెం అన్ని సమస్యలు ఉంటే అన్నీ తొలగిపోయి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం. మా పిల్లలు కానీ మా వారు కానీ అందరం బాగున్నాం. అందరం బాగుండాలి. ఈ పూజకి సంబంధించి చేసేవాళ్ళు అందరూ బాగుండాలి. అమ్మ ఆశీర్వాదం అందరికీ ఉండాలి. చెప్పండి అమ్మ, మరి ఇప్పుడు జరిగినటువంటి పూజ దేనికి సంబంధించింది? అలాగే ఓకే, సాధారణంగా ఇప్పుడు నార్మల్గా దీపం అంటే మనం ఈ ప్లాస్టిక్ దాంట్లోనో లేదంటే మట్టి కౌచు దాంట్లో పెడుతుంటాం, కానీ నిమ్మకాయలో పెట్టిన ప్రత్యేకత ఏంది? ఈ యొక్క పూజ ప్రత్యేకత ఏంటంటే మనం ఏదనుకుంటే అది అవుతుందండి. ఏదనుకుంటే అది అవుతుంది. రోకాలం టైంలో నిమ్మకాయ దీపాలు పెడితే అమ్మవారికి శుభ ఫలితాలు వస్తాయి. 8 దీపాలే పెట్టాలి. 8 పూజలు విశేషం. 8 దీపాలే పెట్టాలి. మనం ఏదనుకుంటే అది అవుతుంది. అంటే ఈ పూజకు సంబంధించిన నియమ నిబంధనలు అంటే ఇక ఏది శుభ్రంగా చేసుకోవాలి ఏదైనా కానీ. ఎప్పటి నుంచి చేస్తున్నారా మేము? చాలా సంవత్సరాలు అవుతుంది. 9-10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మనకున్నటువంటి దోషం పోనీక లేదంటే అనుకున్నది నెరవేరుతుందండి. మేము ఏదనుకుంటే అది నెరవేరుతుంది మాకైతే. అంటే ఉన్నటువంటి కోరికలు నెరవేర్చు అన్ని కోరికలు నెరవేరుతున్నాయి మాకు. ఇందులో అందరూ పాల్గొనొచ్చమ్మా, మహిళలు కానీ పురుషులు? ఎవరైనా, పెళ్ళి అయిన వారు లేదంటే ఎవరైనా కానీ చేసుకోవచ్చు. ఎవరైనా చేయొచ్చు అండి. ఎవరైనా చేయొచ్చు. పూజ నియమాలంటే మనము మంచిగా చేసుకోవాలా. ఏం నాన్ వెజ్ తినొద్దు, ఏది చేయొద్దు. ఒక్క పొద్దు ఉండాలి కదా. ఒక్క పొద్దు కంపల్సరీ. అంటే ఇక షుగర్ ఏదైనా ఉన్నవాళ్ళు కొంచెం 2 ఇడ్లీలు అవి ఏమైనా తిని రావచ్చు అని చెప్తారు అయ్యగారులు. కానీ మనము భక్తితో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మనకు బాగుంటుంది. అంటే మనకు ఉన్నటువంటి కోరికలు నెరవేర్చడానికి అంటే దోషాలు పోనీకి కూడా ఇది ఒక పూజ అని చెప్పుకోవచ్చు. దోషాలు పోతాయండి. ఏదైనా కానీ మన కోరిక నిలబెడుతుంది. ఏదైనా కానీ మనం అనుకునే అయితే నిలబెడతాయి. దుర్గమ్మవారి పూజ అంటే నిమ్మకాయలదే ప్రత్యేక దీపాలు. ఆమెకు నిమ్మకాయల దీపాలే చాలా ఇష్టము. అదే ప్రత్యేకం అసలు. ఇక్కడ రావుకాలం టైంలో నిమ్మకాయ దీపాలే ప్రత్యేకత ఉంటుంది.